హాయ్ మ్యాన్స్, వెల్కమ్ టు సినీ మ్యాన్. సో మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇందాకే శంకర్ వరప్రసాద్ గారు చూసి వచ్చేసాను అనమాట, విచ్ ఇస్ డైరెక్టెడ్ బై మన అనిల్ రావిపూడి గారు అండ్ యాక్టెడ్ బై చిరంజీవి ది బాస్. సో మూవీ చూసాక నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్లీ అనిల్ రావిపూడి గారు ఏం మందు పెడతారండి అసలు ఫ్యామిలీ ఆడియన్స్కి. నా చుట్టుపక్కల అసలు ఎట్లా పడినా ఎంత చిన్నపిల్లలు కూడా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారంటే ప్రతి సీన్కి ప్రతి ఫ్రేమ్కి. అసలు చాలా పెద్దవాళ్ళు కూడా అంతే, అసలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫస్ట్లీ ఇంకోటి చెప్పాలి ఏంటంటే, గోడ మీద గిరిక నేను ఎప్పుడు దొరక అని ఒక మీమ్ ఉంది కదా, అది మీకు పక్కా యాప్ట్ అండి. సో ఈ సంక్రాంతికి కూడా అనిల్ రావిపూడి గారు దొరకలేరు, ఎందుకంటే దొరకడు ఆయన దొరకడు సార్, దొరకడు అంతే. సో ఫస్ట్లీ నాకు అనిపించింది ఏంటంటే, ఓకే బాగానే ఉంది, అంటే మరీ వరస్ట్ కాదు, క్రింజ్ కామెడీ కాదు, అలా ఏం అనిపించలేదు. నాకైతే డీసెంట్ అనిపించింది, అంటే చూడొచ్చు, ఓకే ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీస్తో అన్నట్టు ఉంది. మంచిగా సింపుల్ స్టోరీ అండి, పెద్దగా సాగదీయడం కానీ పెద్ద ఏవేవో పెట్టాడు. సో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో దానికి ఇంకా ఆయన స్టైలే అంతా. మనం చూస్తున్నంత వరకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తున్నంత వరకు ఆయన అలానే తీస్తారు, ఆయనే చెప్పారు. సో దాంతో పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే అండి, ఆ సెక్షన్ వరకే. యూత్ కూడా నచ్చుతుంది, అంటే మరీ ట్రోల్ స్టఫ్ పక్కన పెడితే మరి అంత వరస్ట్ ఏం అనిపించలేదు నాకైతే. జుప్పు మొత్తం అదే అనుకోవాలి. సో చాలా ఎంజాయ్ చేస్తారండి ఫ్యామిలీస్ అయితే. నాకైతే డీసెంట్ అనిపించింది, మరీ తోపు కాదు, అసలు మరీ వరస్ట్ కాదు, ఓకే చాలు అంటే అలా ఉంది. బికాస్ కొన్ని సీన్స్ సీరియల్లా ఉంటాయి, బట్ అది పక్కన పెడితే బాగానే అనిపిస్తుంది అట్లా చూస్తే. అండ్ ఇంకోటి వెంకీ మామ గారు క్యామియో కూడా ఇచ్చిపడేశారు. అండ్ చాలా డ్యాపర్, మస్తు కూల్ ఉన్నారు ఆయన, చాలా బాగుంది ఆయన లుక్ అయితే. ఆయన ఉండేది కూడా ఒక 20 minutes ఉంటారేమో ఒక సాంగ్, అండ్ కొన్ని సీన్స్లో ఉంటారు. ఆయన బాగానే చేశారు. అండ్ నయనతార గారు కూడా చాలా బాగా చేశారు. ఐ మీన్ ఆవిడకి కూడా ఎక్కువ డైలాగ్స్ ఉండవా, నాకు మాట్లాడినట్టు అనిపించలేదు. సో నాకైతే పల్లె అనిపించింది, అంటే సెట్ అయ్యారు బాగానే. సో ఇంకా బాస్ గురించి వచ్చేస్తే, వింటేజ్ బాస్ చూసాను నేనైతే. లాస్ట్ 10 yearsలో ఇంత మంచి లుక్స్ అయితే చూడలేదండి చిరంజీవి గారి నుంచి అయితే. ఇదైతే నేను రాసిస్తున్నా, పక్క 10 yearsలో ఎవ్వరు ఇలా చూపించలేదు. నాట్ ఈవెన్ ఖైదీ నెంబర్ 150. సో చాలా బాగున్నారు. బాస్ ఇస్ బ్యాక్ అనొచ్చు. బికాస్ అంటే ఇది రియల్ కంబ్యాక్ లా అనుకోవచ్చు అనిపిస్తుంది నాకైతే చిరంజీవి గారిది. అంటే కంబ్యాక్ అంటే అదే రీఎంట్రీకి. సో అంటే చాలా రిలేటబుల్గా, చాలా న్యాచురల్గా చూపించారు ఆయన్ని. అంటే కరెక్ట్ తగ్గట్టు రోల్కి సెట్ అయ్యేలానే చూపించారు అనిల్ రావిపూడి. సో సినిమా కూడా పెద్ద కష్టపడలేదు, అంటే వాళ్ళ కష్టం పడి ఉంటుంది కానీ పెద్దగా నాకు అంత అనిపించలేక, పెద్ద పెట్టేసి పెద్దగా మొత్తం ఏవేవో చేసేసి అట్లా కాదు, సింపుల్గా ఉంటుంది. సో మంచి ఫ్యామిలీ స్టోరీ అనమాట. సో అండ్ ఇంకోటి మ్యూజిక్ కూడా భీమ్స్ గారిది బాగా అనిపించింది అండి. మ్యూజిక్ అయితే బాగుంది, కానీ బీజిఎం కొన్ని చోట్ల మరీ కామెడీగా ఉంది. అంటే మంచి ఎలివేషన్ లానే కానీ నయనతార గారికి ఒక బీజం కొడతారండి, అసలు అదైతే నాకు పిచ్చ నవ్వు వచ్చింది. అట్లా ఎట్లా కొట్టారే అనిపించింది నాకైతే. కొన్ని చోట్ల అసలు మరీ కొంచెం అంత బాగా అనిపించలేదు, సెట్ కాలేదు. సో నాకైతే అలా అనిపించిందండి. అండ్ ఇంకేం చెప్తాం, సంక్రాంతి విన్నర్ రేస్లో ఉంటుంది, చూద్దాం. అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఇంకా దున్నేస్తారు చెప్తున్నాగా. ఫ్యామిలీ ఆడియన్స్ మీరు దున్నేసుకోండి, ఇంకా మీరు దున్నుతూనే ఉండండి ఈ మూవీకి అయితే. ఎందుకంటే బాగుంది, అంటే వాళ్ళకి నచ్చుతుంది బాగా. నాకైతే నచ్చిందనలేను, నచ్చలేదనలేను, పర్లేదు, ఓకే. దీనికి ఇంతకు మించి ఏం చెప్పలేము. కానీ బాస్ విషయంలో అయితే నాకు చాలా మేజర్ ప్లస్, ఎందుకంటే చిరంజీవి గారిని బాగా చూపించారు, చాలా బాగున్నారు. ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు, అన్నీ చేశారు. సో నాకైతే పర్లేదు అనిపించిందండి. సో మీరు కూడా చూసేయండి, చూస్తారు ఎట్లయినా, మీ ఇంట్లో వాళ్ళు ఎలా తీసుకెళ్తారు లాక్కొని. ఎందుకంటే అనిల్ రావిపూడి నరాల్లోకి ఎక్కిపోయాడు ఫ్యామిలీ ఆడియన్స్లోకి. సో అదనమాట. ఈరోజు ప్రసాద్లో చూశాను అనమాట నేను ప్రీమియర్. చాలా మంది సెలబ్రిటీస్ని కూడా చూశాను ఈరోజు, చాలా బాగా అనిపించింది నాకైతే. సో బయట కూడా రివ్యూ ఇచ్చా, కానీ మీకు దొరకనుగా, నేను ఎక్కడ దొరుకుతాను. రివ్యూ అంటే రివ్యూ కూడా కాదు, నా ఒపీనియన్ చెప్పి అక్కడ కూడా. సో అలా రివ్యూ అనుకోకండి. సో అదనమాట. సో చూసేయండి, మీ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయండి. హ్యాపీ సంక్రాంతి. ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. చెప్పింది చేయకు.